ఆత్మీయులందరికీ హృదయపూర్వకంగా వందనాలు. దేవుడిచ్చిన అవకాశము, ఈ భాగ్యము ఈ బ్లెస్సింగ్ టీవీ ద్వారా మీకు గృహాలకి చేరుకునేలాగా మీ అందరినీ ఆత్మీయతలో బలపరచడానికి, మీ అందరినీ ఆత్మీయతలో దేవుని యొక్క నామ మహిమార్థమే నిలవబెట్టడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆ దేవునికి మహిమ కలుగునేగాక. ఈ యొక్క బ్లెస్సింగ్ టీవీ ద్వారా వాక్యమనే విత్తనము మీ గృహాల్లో నాటపడుతుంది. ఆత్మీయులారా, ఆ వాక్యమనే విత్తనాన్ని కలిగిన వారుగా వాక్యములో ఎదగడానికి, వాక్యములో వర్ధిల్లడానికి, ఆ వాక్యమును బట్టి ఫలించడానికి ఇష్టపడేవారుగా మీ ఆత్మీయ జీవితాలని కట్టుకోవడానికి ఇష్టపడండి. ఆత్మీయులారా, ప్రతి ఒక్క ఆదివారము సాయంకాలము ఇదే సమయానికి మనకు వాక్యము టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టైంని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క సమయంలో మనము ప్రార్థనతో వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా, మంచి యేసయ్య, మా గొప్ప దేవుడా, నీ పాదాల చెంతకు వచ్చి నీ మాటలు వినిచుండగా వినగలిగే చెవి, అర్థం చేసుకునే హృదయము మా అందరికి అనుగ్రహించి నీ కృపలో మా అందరినీ నిలవబెట్టమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సంతోషము. ఆత్మీయులారా, అందరూ కూడా సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు ఆలకించి ఉన్నారని నమ్ముతున్నాను. ఆత్మీయులారా, దేవుని మాటలు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో గొప్పవి. దేవుని మాటలని ఎంతగా వింటామో అంతగా దైవికముగా దేవుని సన్నిధిలో మనము వృద్ధి చెందుతూ ఉంటాం. ఆత్మీయులారా, ఈరోజు మనము నేర్చుకోవాలి అనుకుంటున్న అంశం ఏమిటంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి కొరకు ఇంకా ఎన్నో విషయాలని మనము నేర్చుకున్నప్పుడు దేవుని సన్నిధానములో వృద్ధి చెందే ఆత్మీయ జీవితాన్ని మనము పొందుకోగలము, సంపాదించుకోగలము. చాలామంది అనుకుంటారు, లోకములో డబ్బు సంపాదించాలి, బంగారము సంపాదించాలి, ఆస్తి అంతస్తులు సంపాదించాలి. నా ప్రియమైన ఆత్మీయులారా, మీరు దేవుని సన్నిధిని సంపాదించండి. దేవుని సన్నిధానంలో ఆ ఆత్మీయ జీవితాన్ని సంపాదించండి. దేవుని సన్నిధిలో ఆ ఎదుగుదల కొరకు ఆశ కలిగిన వారుగా మీ ఆత్మీయ జీవితాలని కట్టుకోవడానికి ఇష్టపడండి. నిజమే కదా? దేవుని సన్నిధి ఎంతో ఉన్నతమైనది. దేవుని సన్నిధి ఎవరినైతే దర్శిస్తుందో, నిజమే కదా, దేవుని సన్నిధికి చాలామంది వెళుతూ ఉంటారు. అయితే దేవుని సన్నిధిలో ఆయన స్వరమును బట్టి దర్శించబడిన వారి జీవితాలు చాలా ఉన్నతముగా ఉంటాయి. ఎందుకని దేవుని సన్నిధి ఎవరిని దర్శిస్తుందో వారిలో పాప స్వభావం అనేది వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. లోక స్వభావము వారిలో కనబడదు. మోసము, అబద్ధాలు, ఇహలోకమైన నీచమైన స్వభావం అనేది వారి నుంచి దూరముగా ఉంటుంది. నా ప్రియమైన ఆత్మీయులారా, మీరందరూ కూడా దేవుని సన్నిధికి పిలువబడిన విలువైన ఆత్మీయులు, దేవుని ప్రజలు. మీరందరూ, మనందరము కూడా దేవుని ప్రజలమై ఉన్నాం. మనందరము కూడా వాక్యమైన లేఖనాన్ని గమనించినట్లయితే యాకోబు అనే ఒక గొప్ప ఆత్మీయుడు కనబడుతూ ఉంటారు. అయితే తను తన తండ్రిని మోసం చేశాడు, అన్నదమ్ముడిని మోసం చేసినాడు. అయితే తన దగ్గర నుంచే పారిపోతున్నాడు. ఆత్మీయులారా, అయితే ఆయన ఒక స్థలము చేరుకున్న తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడుతున్నారు, దర్శన రీతిగా మాట్లాడుతున్నారు. దర్శన రీతిగా ఎప్పుడైతే దేవుడు యాకోబుతో మాట్లాడారో ఆ రోజు నుంచి యాకోబులో మోసము, అబద్ధము, ఇహలోకమైన ప్రతి నీచమైన స్వభావం అనేది తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ యాకోబు ఎలా మార్పు చెందాడంటే, యాకోబు మోసగాడే దేవుని సన్నిధికి వచ్చాక ఇజ్రాయేలుగా మార్పు చెందాడు. నా ప్రియమైన ఆత్మీయులారా, దేవుడు నిన్ను దర్శించి ఉన్నారా? దేవుని సన్నిధానంలో దేవుని స్వరము నీతో మాట్లాడుతుందా? దేవుడు మాట్లాడే ఆయన మాటల బట్టి నీ ఆత్మీయమైన స్వభావము వృద్ధి చెందుతుందా? ఎందుకంటే చాలామంది సన్నిధికి వెళుతుంటారు, కాలయాపన చేసేవారుగా ఉంటారు. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినుట కంటే లోకానుసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలామంది వారి ఫోన్లో మునిగిపోతూ ఉంటారు.
నా ప్రియమైన ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితము బలముగా ఉండాలన్నా, అది మార్పు చెందాలన్నా, వృద్ధి చెందాలన్నా, ఫలించాలన్నా నీవు దేవుని సన్నిధిలో ఆయన మాట వినడానికి ఇష్టపడాలా. నీ దృష్టి దేవుని మీద ఉండాలా. నీ కన్నులు ఆయన్ని వెదికేటట్టుగా ఉండాలా. నా ప్రియమైన ఆత్మీయులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే, పాపములో నుంచి విడిపించబడి, మోసములో నుంచి, లోకములో నుంచి, శపితమైన ఆ లోకములో నుంచి మీరు విడిపించబడి దేవుని సన్నిధిలో దేవుని మహిమతో నింపబడిన వారుగా మీ జీవితాలు వృద్ధి చెందాలి. దేవుని సన్నిధానములో ఎదుగుతున్న వారుగా, ఫలిస్తున్న వారుగా, మీ యొక్క జీవితాలు మార్చబడుతున్న వారుగా దేవుడు మీ జీవితాలను చూస్తున్నారు. నా ప్రియమైన ఆత్మీయులారా, దేవుడు మిమ్మల్ని తన సన్నిధిలో చూడడానికి ఇష్టపడుతున్నారు. మార్పు చెందిన జీవితాలుగా మీ జీవితాలు ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. మరలా చెప్తున్నా, నీ కొరకు, నీ జీవితం కొరకు నీవు బలహీనమైన ఆలోచనలు కలిగి ఉంటావేమో. మరలా చెబుతున్నా, జ్ఞాపకం చేసుకో, నీ కొరకు దేవునికి గొప్ప ఉద్దేశం ఉన్నది, గొప్ప సంకల్పం ఉన్నది, గొప్ప ఆలోచన ఉన్నది, గొప్ప ఉద్దేశము నీ పట్ల ఆయనకు ఉన్నది. నువ్వు విడిచిపెట్టవలసిన ఆ లోకాన్ని విడిచిపెట్టవలసిన ఆ బలహీనతలు విడిచిపెట్టి, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఎన్నుకున్న దేవుడు, నిన్ను కోరుకున్న దేవుడు తన సన్నిధిలో నీ జీవితాన్ని ఇజ్రాయేలు వలె చూడడానికి ఇష్టపడుతున్నాడు. యాకోబులాగా కాదు, మోసములో కాదు, అబద్ధములో కాదు, త్రాగుడులో కాదు. అర్థమైందా? వ్యర్థమైన పనికిమాలిన జీవితంలో నీ బ్రతుకు ఉండాలనే కాదు, నీవు ఒక ప్రత్యేకింపబడిన ఆత్మీయుడిగా, ప్రత్యేకింపబడిన ఆత్మీయురాలుగా, దేవుని బట్టి, ఆయన సన్నిధిని బట్టి దర్శించబడిన వ్యక్తిగా నీ జీవితం మార్పు చెందాలని యాకోబు ఇజ్రాయేలుగా మార్పు చెందాడు, ఇజ్రాయేలుగా ఫలించాడు. నా ప్రియమైన ఆత్మీయులారా, ఈ వాక్యమైన విత్తనాన్ని దేవుడు మీ గృహంలో నాటుతున్నారు. ఈ వాక్యమును బట్టి దేవుడు మరలా నిన్ను తన సన్నిధిలో నిలవబెట్టడానికి, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు ఆయనకు అవకాశం ఇవ్వు. ఈరోజే ఆయన మాటలు వినడానికి, గ్రహించడానికి ఆయన నిన్ను కోరుకుంటున్నారని నీ జీవితం మీద పూర్ణ అధికారము ఆయనకి ఇవ్వు. ఆత్మీయులారా, నిజమే కదా? దేవుని సన్నిధిలో రెండో అంశంగా మనం ఆలకిస్తే, దేవుని సన్నిధి మనకు జీవితాన్ని మార్చేది. రెండవదిగా, పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండేట. నిజమే కదా? పూర్ణ హృదయంతో. కొంతమంది సన్నిధిలోనికి వస్తారు కానీ దేవునితో సంబంధం లేని వారుగా ఉంటారు, రక్షణ లేని వారుగా ఉంటారు. ఆత్మీయులారా, నీ జీవితంలో దేవుడి విలువ, సన్నిధి విలువ తెలవకపోతే క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి ఎప్పటికీ కాదు. దేవుని మనుషులు మీరు ఎప్పటికీ కాదు, దేవుని ప్రజలు మీరు ఎప్పటికీ కాదు. దేవుని సన్నిధితో నీకు అనుబంధం ఉండాలి, దేవుని సన్నిధిలో నీ జీవితం మార్చబడాలి, దేవుని సన్నిధిలో నువ్వు నిబంధనలోనికి రావాలి, దేవుడి సన్నిధానంలో నుంచి నీ జీవిత ప్రయాణం అనేది ముందుకు సాగాలి. ఈరోజు నీ జీవితము దేవునితో కట్టబడదా? దేవునితో నిబంధనలో ఉన్నావా? ఈరోజు నీ జీవిత ప్రయాణంలో దేవుడు నీతో ఉంటున్నారని ధైర్యంతో యాకోబు ఏ ధైర్యముగా ప్రయాణం చేశాడో, యాకోబు ఏ ధైర్యంతో ప్రయాణం కొనసాగించాడో, ముందుకు వెళ్ళాడో, నిలవబడ్డాడో, ధైర్యముగా ఉన్నాడో, ఈ రోజు నీ ఆత్మీయ అనుబంధము దేవునితో నిబంధన కలిగిన వ్యక్తిగా, ధైర్యం కలిగిన వ్యక్తిగా, అలా ధైర్యంతో ప్రయాణం చేసే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా? నిజమండి. దేవుని సన్నిధానంలో ఎలా ప్రార్థన చేయాలి? రెండవదిగా, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలి? హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో ఆత్మీయురాలైన హన్నా ఉంది. ఆమె దేవుని సన్నిధానములో మొరపెడుతుంది, పూర్ణ హృదయముతో మొరపెడుతుంది. చూడండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చచ్చు. ఏమిటంట? బహు దుఃఖాక్రాంతురాలై. నిజమే కదా? ఆమె యొక్క విశ్వాసం ఏమిటి? ఆమె నమ్మకం ఏమిటి? నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ఆయన నా ప్రార్థన వింటాడు. ఆత్మీయులారా, దేవుని సన్నిధికి వెళుతున్నా నేను, నా ప్రార్థన ఆయన వింటున్నాడు, నా ప్రార్థనగానే జవాబిస్తాడు. నా ప్రార్థనను బట్టి ఆయన నా ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాడు. హృదయపూర్వకముగా ప్రార్థన చేయాలా? విశ్వాసం కలిగిన వారు ఎలా ఉంటారంటే దేవుని కలిగిన వారుగా ఉంటారు. విశ్వాసము కలిగిన వారు ఎలా ఉంటారంటే దేవుని బట్టి నమ్మకముగా జీవితమును జీవించేవారుగా ఉంటారు, దేవుని బట్టి నమ్మకముగా నిలబడేవారుగా ఉంటారు.
ఆత్మీయులారా గమనించండి, హన్నా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తుంది. తనకున్న ఎదుర్కొంటున్న ఆ భయంకరమైన అవమానాలు, భయంకరమైన శోధన. ఏమిటా శోధన? పిల్లలు లేరు, లోటు, కొరత. ఆత్మీయులారా, ఈరోజు నీ జీవితంలో, నీ గృహంలో ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ కొరతలలో ఉన్నా, నువ్వు ఏ బలహీనతలలో ఉన్నా, ఒక్కట మర్చిపోవద్దు, నీవు కలిగిన దేవుడు బలవంతుడు. నువ్వు కలిగి ఉన్నది బలమైన దేవుని సన్నిధి. బలమైన దేవుని సన్నిధిని నీ జీవితంలో కలిగి ఉన్నావు. మార వంటి జీవితాన్ని కూడా మాధుర్యముగా మార్చగలిగిన దేవుడు. ఎండిపోయిన ఎముకలను సైతము జీవింపచేయగల సమర్థుడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిని బట్టి కొట్టుమిట్టాడుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా ఉంటున్నావో, మరలా జ్ఞాపకం చేస్తున్నా, నీ బలం ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఉన్నది. నీ విజయం ఎక్కడున్నదంటే దేవుని సన్నిధిలో ఉన్నది. ఆ దేవుని సన్నిధిలో అన్నావలే పూర్ణ హృదయపూర్వకముగా నువ్వు ప్రార్థన చేసిన ఎడల దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు, దేవుడిని పరిస్థితిని మార్చే దేవుడు, దేవుడిని మారా వంటి అనుభవాన్ని మధురముగా మార్చగల సామర్థ్యము కలిగిన దేవుడు నువ్వు, నేను కలిగిన దేవుడు. ఆ దేవుని సన్నిధి నీ జీవితమును మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప భాగ్యము దేవుని సన్నిధికి ఏమీ లేకుండా వచ్చింది హన్నా, కానీ హృదయపూర్వకముగా ప్రార్థన చేసింది. నా ప్రియమైన ఆత్మీయులారా, హృదయపూర్వకమైన ప్రార్థన, మనపూర్వకమైన ప్రార్థన ఎంతో గొప్పదే. నిజమే కదా? ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు, నాకు మొరపెట్టమని నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆత్మీయులారా గమనించండి, మొరపెట్టు, నువ్వు ప్రార్థన చేయి. వీళ్ళు చాలామంది ప్రార్థన జీవితంలో పడిపోయారు, ప్రార్థన జీవితంలో బలహీనులుగా ఉన్నారు, ప్రార్థనకి సమయాన్ని ఇవ్వలేని వారుగా ఉన్నారు, ప్రార్థనలో సమయాన్ని కేటాయించలేని వారుగా ఉన్నారు. హలో, నీ బలమే ప్రార్థన, నీ విజయమే ప్రార్థన, నీ జీవితం మార్చబడేదే ప్రార్థన వలన, నీ బ్రతుకు మార్చబడేదే ప్రార్థన వలన. నీవు ఆత్మీయుడివి, ఆత్మీయురాలివి, దేవుని సంబంధివి, దేవునితో నిబంధనలున్న జనాంగము. నువ్వు ప్రయాణం చేస్తున్నది ఆత్మీయమైన ప్రయాణము. అలాంటిది నీ యొక్క బలము, నీ యొక్క ఆయుధమైన ఆ ప్రార్థననే ప్రక్కన పెడితే, ప్రార్థన జీవితాన్ని ప్రక్కన పెడితే, ఏ రకమైన క్రైస్తవుడిగా, ఏ రకమైన క్రైస్తవురాలుగా నీ జీవితాన్ని జీవించగలుగుతున్నావు? అది ఏ రకమైన జీవితం అనుకుంటున్నావు? ఎవరు ఆమోదిస్తారు అనుకుంటున్నావు? ఎలా గెలవగలను అనుకుంటున్నావు? ఎలా సాధించగలను అనుకుంటున్నావు? ఇప్పటికైనా బుర్రతో ఆలోచన చేయు, ఇప్పటికైనా గ్రహించు. క్రైస్తవులంటే క్రీస్తుని కలిగిన వారు, సన్నిధిలో ఎదిగేవారు, సన్నిధిలో ఆయన మాటను బట్టి జీవించేవారు, సన్నిధిలో ప్రార్థనను ఆయుధంతో ప్రతి సమస్యని జయించేవారు, ప్రతి వ్యతిరేకతని జయించేవారు, ప్రతి అవమానాన్ని జయించేవారు, ప్రతి లోటుపాట్లు జయించేవారు. వారు మాత్రమే క్రీస్తు పిల్లలై ఉన్నారు. హన్నా ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించినారు, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు. ఆత్మీయులారా, ఎవరైతే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తారని సన్నిధికి వచ్చి మొరపెడతారో వారి ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. మనము సేవిస్తున్న దేవుడు ఎవరైతే పూర్ణ హృదయముతో, నమ్మకముతో ఆయన పాదాల దగ్గరికి వచ్చి, నీవే ఆధారము, నీవే సహాయము, నీవు తప్ప నాకు ఇంకే లోకములో ఎవ్వరు లేరయ్యా, ఈ సమస్య మీద నాయనా నీవే నాకు యుద్ధములో విజయాన్నివ్వండి, ఈ అవమానం మీద నాకు విజయాన్నివ్వండి, ఈ వ్యతిరేకతల మీద, ఈ అవమానాల మీద అయ్యా కృంగిపోతున్న, కుమిలిపోతున్న బలహీనుడని, నిష్ప్రయోజకుడని మనుషుల వలన సహాయం రాదు, వైద్యుల వలన సహాయం రాదు, ధనము వలన సహాయం రాదు. కానీ సృష్టికర్తమైన దేవా నాయనా, ఈ సృష్టిలో నేనున్నాను, కానీ నేను నీ మీద ఆధారపడుతున్నాను. అధికారం నీలో ఉన్నదని నమ్ముతున్నా, బలము నీలో ఉన్నదని నమ్ముతున్నా, నాకు విజయమును ఇస్తున్నావని నమ్ముతున్నా. ఆత్మీయులారా, పూర్ణ హృదయముతో ప్రార్థన చేయండి. హన్నా వలె, ఒక గొడ్రాలుగా పేరు తెచ్చుకున్న హన్నా ఫలించే ద్రాక్షావళి వలె తన జీవితం మారిపోయింది. ఎందుకని? హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు ఫలించే ద్రాక్ష వల్లి వలె నిలవబెట్టబడతారు నా దేవుని చేత, నా దేవుని కృప చేత, మన దేవుని కృప చేత, మన దేవుని బలమ చేత. ఈ రోజు నీ కుటుంబము ఏ స్థితిలో గొడ్రాలుగా ఉన్నావో, ఏ స్థితిలో బలహీనముగా ఉన్నావో, ఏ స్థితిలో నిస్సహాయకరమైన పరిస్థితిలో ఉన్నావో, నీకు ఒక్కటే చెప్పుతున్నా, జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండు, దేవుని సన్నిధిలో పూర్ణ హృదయముతో ప్రార్థించే వ్యక్తిగా ఉండు, దేవుని సన్నిధిలో నమ్మకముతో ప్రార్థించే వ్యక్తిగా ఉండు. నీవు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా, దేవుని సన్నిధి కలిగి ఉండి జీవితం జీవించడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉంటే
నీ జీవితం మాధుర్యముగా మార్చబడుతుంది. నీ జీవితం మహిమగా మార్చబడుతుంది. గొడ్రాలు అనబడిన హన్నాకి దేవుడు అద్భుతమైన కుమారుడినిచ్చాడు. ఆయన పేరే సమూయేలు. ఆత్మీయులారా, దేవుని సన్నిధిలో నమ్మకంగా మొరపెట్టేవారు కావాలా? ఫోన్ చూసుకునేవారు, పక్క వాళ్ళతో మాట్లాడేవారు, దేవుని సన్నిధికి వెళ్ళేవారు దేవుని చూసేవారు కావాలి. పక్క వారు వస్త్రాలు చూసేవారు, పక్క వాళ్ళు నడవడిక చూసేవారు, పక్క వాళ్ళని ఏం చేవారు? వారు పనికి మాలిన వారు. అది పనికి మాలిన భక్తి. పనికి మాలిన భక్తిని చెయ్యడానికి ఎంత కాలం నీవు ఇష్టపడినా ఆ దరిద్రమైన జీవితంలోనే నీవుంటావు, నీ కుటుంబం ఉంటుంది. దేవుడు కోరుకునేది ఏమిటి? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. నీవు హృదయ శుద్ధి కలిగిన వ్యక్తిగా ఉన్నావా? నీ హృదయం శుద్ధి చేయబడదా? నీ నేత్రాలు దేవుని వెతుకుతున్నాయా? నీ పూర్ణ హృదయముతో నువ్వు దేవుని వెతికే వ్యక్తిగా దేవుని ఆలయంలో కూర్చుండగలుగుతున్నావా? దేవుని ఆలయంలో కూర్చుంటున్న నీవు నీ దృష్టి దేవుని వైపు చూడగలుగుతుందా? నీ చెవులు దేవుని మాటని వినడానికి ఇష్టపడుతున్నాయా? ఆత్మీయులారా గమనించండి. ఎందుకని అదే ఆలయంలో ఏలి కుమారులు ఉన్నారు. ఏలి కుమారులు బహు దుర్మార్గులు. వారి కొరకు కేజీవిలో చెప్పబడుతుంది, ది సన్స్ ఆఫ్ బెలియేల్. దేవుని సంఘానికి బెలియేలుకి ఏమి పొత్తు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 6వ అధ్యాయము 14 నుంచి చదువుతాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకొడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడది. ఏంటట? దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందుక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడ, పొత్తెక్కడ? క్రీస్తుకి బెలియాలకి ఏం సంబంధము? ఈ ఏలి కుమారుల కొరకు ఏం చెప్పబడుతుంటే, దే ఆర్ ద సన్స్ ఆఫ్ బెలియేల్. వారు ఎలా ఉన్నారు? వారి ప్రవర్తన మొదటి సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనము. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేరి. ఎలా ఉన్నారు? ఈ బెలియేల్ అనగా సరి అయిన జీవితం లేనివారు అని, సరి అయిన ప్రవర్తన లేనివారని. దుర్మార్గులు, దేవునికి భయపడని వారు. ఈ బెలియేలు ఎవరితో పోల్చబడ్డది? సాతానుతో పోల్చబడ్డది. క్రీస్తు వేరు, బెలియేలు వేరు, వెలుగు వేరు, చీకటి వేరు. ఇప్పుడు ఒక మాట నేను అడుగుతున్నా, దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రజలుగా మీరు పిలువబడుతున్నారు. మీరు క్రీస్తు మార్గమా, బెలియేలు మార్గమా? మీరు క్రీస్తు పిల్లలుగా గుర్తింపబడుతున్నారా, బెలియేలు పిల్లలుగా గుర్తింపబడుతున్నారా? నేను ఎవరిని అడగట్లేదు. నీ హృదయము నీ కొరకు ఏ సాక్ష్యం చెప్తుంది? నీ హృదయము నీ మీద ఏ సాక్ష్యం చెబుతుంది? ఎందుకని? హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు మన దేవుడు, హృదయ అంతరంగాలు పరీక్షించేవాడు మన దేవుడు, పరిశోధించేవాడు మన దేవుడు. ఏలి కుమారులు దుర్మార్గులు, చెడు నడవడిక కలిగిన వారు, చెడ్డ ప్రవర్తన కలిగిన వారు దేవుని ఆలయములో ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో లేని వారిగా బ్రతికారు. దేవుని కృపను పొందుకోలేని వారుగా జీవించారు. మరి ఏమిటి మన జీవితం? ఎలా ఉన్నది? దేవుని ప్రజలు మీరు, దేవుని ఆలయంలో ఉన్నారు మీరు. అయితే దేవుని చిత్తములో ఉన్నారా? దేవుని కృపలో ఉండగలుగుతున్నారా? దేవుని మాటలు బట్టి నడవగలుగుతున్నారా? దేవుని మాటలు బట్టి జీవించగలుగుతున్నారా? ఆత్మీయులారా, ఒక్కసారి పరీక్షించుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకని? దేవుని ప్రజలుగా పిలువబడట భాగ్యము కాదు. దేవుని ప్రజలుగా పిలువబడట భాగ్యము కాదు. దేవుని ప్రజలుగా, దేవుని సన్నిధి కలిగిన వారుగా, దేవుని మాటలు బట్టి జీవితం జీవించేవారు దేవునికి కావాలి. ఇవి అంత్య దినాలు, భయంకరమైన అంత్య దినాలు. అయితే ఈ అంత్య దినాలలో నువ్వు ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధిలో మొరపెట్టే హన్నావలే ఉండాలా. దేవుని సన్నిధి కలిగిన యాకోబులాగా ఉండాలా. నీ ప్రయాణంలో దేవుడు ఉండాలా. నీ ప్రయాణంలో దేవుని పక్షమున ఉండాలా. నీ ప్రయాణంలో దేవుడు నీ వెంట ఉండాలా. నీ ప్రయాణంలో దేవుని వెంటే ఉన్నారని, నీ జీవితంలో ఉన్నారని నువ్వు మరిచిపోయే వ్యక్తిగా ఉంటే ఏలి కుమారుల వలె ఉంటావు. ఏలి కుమారుల వల్ల సన్నిధికి చాలామంది రావడానికి భయపడేవారు. వారి నీచమైన బుద్ధి, నీచమైన ప్రవర్తన. ఒక మాట నేను అడగాలి,
నిన్ను బట్టి నీ ఇంటిలో ఉన్నవారు దేవుని సన్నిధికి రావడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? నిన్ను బట్టి నీ ఇంటిలో ఉన్నవారు దేవుని మహిమను చూడడానికి, దేవుని ప్రభావమును అనుభవించడానికి, నీ ద్వారా దేవుని ప్రభావము నీ గృహములో ఉన్నవారిని దర్శించడానికి, కదిలించడానికి నీవు ఏమైనా దేవునికి ఉపయోగపడే ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా ఉండగలుగుతున్నావా? ఇంకెంతకాలం నిర్లక్ష్యమైన భక్తి, ఇంకెంతకాలం బుద్ధిహీనమైన జీవితం, ఇంకెంతకాలం చల్లారిపోయిన జీవితంలో ఉంటావు? ఈరోజే దేవునితో మాట్లాడుతున్న మాటను విను. ఈరోజే దేవుడిని పిలుచుకుంటున్న పిలుపుని గ్రహించో. ఈరోజే ఆ దేవుని సన్నిధానంలో నీవు ఉన్నావని, ఆయన నేత్రముల కింద ఉన్నావని, ఆయన హస్తముల కింద నువ్వు ఉన్నావని నీ జీవితమును దేవునికి అప్పగించుకో. నేను తిరిగి లోకంలోనికి వెళ్తానయ్యా, నేను తిరిగి బలహీనంగా ఉంటానయ్యా, నేను తిరిగి బలహీనముగా జీవిస్తానయ్యా. ఏలీ కుమారులు ఏం సాధించారు? ఏం ఆనందించారు? దేవుని ప్రక్కన పెట్టారు, దైవ భయము లేని వారుగా బ్రతికారు, దైవ భయము లేని వారుగా జీవించారు, దైవ భయము లేని వారుగా ప్రవర్తించారు. లోకం కావాలనుకున్నారు, లోక సరదాలు కావాలనుకున్నారు, లోకపు సుఖము కావాలనుకున్నారు, లోకపు సంతోషం కావాలనుకున్నారు. హలో, నువ్వు లోకము 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 అనే అపవాది కాడి కిందకు వెళుతున్నావు. అపవాది కాడి కిందకు వెళ్ళినవాడు ఏ రోజు కూడా దేవుని కొరకు బ్రతకలేరు, దేవుని కొరకు జీవించలేరు. దేవుని కొరకు మనం బ్రతకాలంటే దేవుని ప్రజలుగా ఉండాలా. ఎవరు మనుషులు నేను గుర్తించాలని ఆత్మీయ జీవితం కాదో, దేవుడు నేను గుర్తించి ఆత్మీయమైన జీవితాన్ని నువ్వు జీవించాలా. దేవుడు నేను గుర్తించి ఆ సమర్పణలోనికి నువ్వు రావాలా, ఆ నమ్మకత్వంలోనికి నువ్వు రావాలా. ఎందుకని ఈ భూమి మీద మనము ఎక్కడ ప్రార్థన చేసినా మన ప్రార్థన ఆయన వింటాడో. నువ్వు పూర్ణ హృదయముతో చెయ్యి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడానికి ఇష్టపడతారో, నీ ప్రార్థనను బట్టి నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడతారో, నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబాన్ని మార్చడానికి ఇష్టపడతారు, నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబంలో ఏలుబడి ఉన్న ఆ చేదు అనుభవము, మార అనుభవము, అవమానాల అనుభవం నుంచి నిన్ను విడిపించి నేను సింహాసనం మీద కూర్చుని పెట్టాలనేది దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశము. ప్రియమైన ఆత్మీయులారా, ఆలకించండి, గ్రహించండి. దేవుడు ఎంతో ప్రేమతో మిమ్మల్ని తన సన్నిధికి పిలుచుకున్నారు. మీరు దేవుని తక్కువగా చూస్తూ లోకాన్ని ఉన్నతంగా చూస్తున్నారు. లోకాన్ని ఉన్నతంగా చూస్తున్నవారు, ధనమును ఉన్నతంగా చూస్తున్నవారు, ఆస్తిపాస్తులు ఉన్నతంగా చూస్తున్నవారు, మరి వారే కదా లోకాన్ని ఉన్నతంగా చూస్తున్నవారంటే. ప్రార్థన తక్కువగా చూస్తావు, ప్రార్థన సమయాన్ని తక్కువగా చూస్తావు, సంఘములో గడిపే విధానం కూడా తక్కువ. హలో, ఏ రకమైన క్రైస్తవునివి నువ్వు? ఏ రకమైన క్రైస్తవురాలు అని అడుగుతున్నా. దేవుని సన్నిధిలో నీ బ్రతుకు నిజముగా రక్షించబడ్డదా? రక్షణ పొందుకున్న అనుభవం కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఆ లోకము విడిచిపెట్టిన వ్యక్తిగా, ఆ ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంతో కడగబడి శుద్ధి చేయబడి పరిశుద్ధ పరచబడి ప్రభు యొక్క ఆత్మ చేత నిలవబడిన వ్యక్తిగా నీ జీవితం ఉన్నదా? నిజం. యాకోబులో మార్పును చూసాం. హలో, యాకోబులో మోసం లేదు, యాకోబులో అబద్ధం లేదు, యాకోబులో అన్యాయం లేదు, యాకోబులో ద్రోహం లేదు. ఎందుకంటే దేవుని సన్నిధి చేత తాకబడ్డాడు, దేవుని చేత ఆకర్షించబడ్డాడు. ఇప్పుడు యాకోబును చూసిన వారు, ఈయన దేవుని మనిషి, ఈయన దేవునికి చెందినవాడు. హలో, మన సాక్ష్యం ఏంటి? మన సాక్ష్యం ఏంటి? మన గుర్తింపు ఏమిటి? రక్షణ పొందుకున్న అనుభవంలో ఉన్నామా? మార్చబడిన అనుభవంలో ఉన్నామా? మన ప్రయాణంలో దేవునితో నడిచేవారమగా మన జీవితాలు ఉన్నాయా? ఆలోచన చేయండి. అయ్యా, నేను చాలా బలహీనరాలని, అయ్యా నేను బలహీనరాలని, నాకేమీ లేదు. ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, నిలబడే వ్యక్తిగా ఉంటే దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఒక్క హన్నాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఎన్నిక లేని వారిని ఘనముగా ఎంచేవాడు, దీనిని దరిద్రుని సింహాసనం మీద కూర్చొని పెట్టేవాడు. ఈరోజే నీ ఆలోచన మార్చుకో,
నీ భక్తి మార్చుకో. దేవుని సన్నిధిలో నమ్మకముగా నిలవబడడానికి, దేవుని యొక్క సన్నిధిలో దేవునితో నిబంధన కలిగిన వ్యక్తిగా జీవించడానికి, దేవుని సన్నిధి కలిగి ప్రయాణం చేయడానికి నీ జీవితాన్ని అప్పగించుకో. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే నీ పూర్ణ హృదయముతో దేవునికి అధికారం ఇస్తావో, దేవుడి చేయబోయే కార్యాలు. ఎన్నికలేని హన్న ఒక ఆత్మీయుడైన సమూయేలుకు తల్లి అయింది. అందుకంటే నేను నీ కొరకు లోకము తక్కువగా మాట్లాడుతుంది, కానీ దేవుడు ఉన్నతముగా ఆలోచన కలిగినారు. దేవుని నమ్ము, సన్నిధిని నమ్ము, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. ఇప్పుడే తలల వంచండి, ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మా గొప్ప దేవుడా, ఎంతమంది బిడ్డలు ఈ మాటలు విన్నారో. దేవుని సన్నిధిని ఎరగలేనప్పుడు యాకోబు మోసగాడు, ఎరిగిన తర్వాత ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈనాడు నా ప్రజలు ఒకప్పుడు రక్షణ అనుభవం లేనప్పుడు లోకానుసారులు, ఇప్పుడు సన్నిధిలోనికి వచ్చిన తర్వాత కూడా బలహీనులుగా ఉండకూడదు. వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి బలహీన దురాత్మలని యేసు నామములో బంధిస్తున్నామయ్యా. నీ అభిషేకం చేత ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని బలమైన ఆత్మీయులుగా నిలవబెట్టండి, బలవంతులుగా నిలవబెట్టండి, నీ సాక్షులుగా నిలవబెట్టండి, నీ మార్గంలో నడిపించండి. అంతకంతకు సన్నిధిలో వర్ధిల్లి మహిమను పొందుతూ అయ్యా నేను మహిమపరుస్తూ నీ కొరకు సాక్షులుగా నిలవబడే ధన్యత భాగ్యము నా బిడ్డలందరికీ సంపూర్ణంగా అనుగ్రహించండి. ప్రతి కష్టాల బాధల నుంచి వారిని విడిపించండి. ఇంకొన బలమైన ఆత్మీయులుగా నిలవబడుతూ నీ సన్నిధిలో సంతోషిస్తూ గంతులు వేసే భాగ్యం ఇవ్వమని నజరుడని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. అయితే మీరందరూ ప్రార్థన చేయండి మా కొరకు, మా పరిచర్యల కొరకు. ఇదిగో సియోన్ ప్రేయర్ టవర్, సియోన్ ప్రేయర్ టీమ్. అయితే మేమందరం కూడా ప్రతిరోజు ఉదయాన్నే 3:30 నుంచి 7 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేశం కొరకు, పడిపోయిన ఆత్మీయుల కొరకు, సంఘాల కొరకు. మీలో ఎవరైనా అయ్యా మాకు టైం ఉంది, మేము ప్రార్థన చేస్తామంటే మీకు కనబడుతున్న ఆ నెంబర్ని ఒకసారి వాట్సాప్ మాకు మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మేము మీతో మాట్లాడతాము. మనందరం కలిసి ఒక ఉద్యమం కొరకు ప్రార్థన చేద్దాం, కట్టబడాలనే ప్రార్థన చేద్దాం. మీలో ఇంకెవరైనా సరే అయ్యా మాకు ప్రార్థన చేయండి అంటే ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి అది ఆశీర్వాదము, ధన్యతగా భావిస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి, నమ్మకం కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా మీ ఆత్మీయ జీవితాలని కట్టుకోండి. మీరందరూ కూడా సియోను పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఇదే సమయానికి, ప్రతి వారం ఇదే సమయానికి మనకు ప్రోగ్రాం వస్తుంది. మీరందరూ కూడా చూడడానికి ఇష్టపడండి. అందరికీ వందనాలు, వందనాలు. ప్రైజ్ ది లార్డ్.